ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేశాను చూసారు కదా, సాల్ట్ ప్లస్ హాట్ వాటర్ ఇవి రెండు మిక్స్ చేశాను. ఇవి రెండు అయితే ఇప్పుడు ఈ సాల్ట్ ప్లస్ హాట్ వాటర్ ఈ రెండింటి కాంబినేషన్ మిక్చర్ మీరు గాగుల్ చేస్తున్నప్పుడు గొంతులోకి వెళ్ళి ఏం చేస్తుంది? మీకు లోపల థ్రోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుందా? ఒకవేళ తగ్గిస్తే ఎలా తగ్గిస్తుంది? అసలు ఏం జరుగుతుంది? ముందు చెప్పినట్టు మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ రోజు నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, సమ్ ఫ్యాసినేటింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో భాగంగానే ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్ కరోనా. సో ఇది వైరల్ డిసీజ్. సో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయినప్పుడు లాట్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజెస్కి మనకి సోర్ థ్రోట్ ఒక మేజర్ ప్రాబ్లం ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్. సో ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ మినిమం అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడే తగ్గించుకోవాలంటే మనం ఏం చేస్తూ ఉంటాం నార్మల్గా అంటే సాల్ట్ విత్ హాట్ వాటర్ గాగుల్ చేస్తాం. గాగుల్ చేసినప్పుడు కొంత రిలీఫ్ ఉంటుంది. సో అది ఆ రిలీఫ్ ఎందుకు ఉంటుంది, అసలు లోపల ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ స్లైడ్స్ చూడండి. వై డు వి ఫీల్ రిలీఫ్ ఫ్రమ్ థ్రోట్ పెయిన్ వెన్ వి గాగుల్ విత్ సాల్ట్ ఇన్ హాట్ వాటర్? సో గాగుల్ విత్ సాల్ట్ ఇన్ హాట్ వాటర్ ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయినప్పుడు సోర్నెస్ ఇన్ ద థ్రోట్ కెన్ కాజ్ థ్రోట్ పెయిన్. సో సోర్నెస్ ఏదైతే ఉందో ఇన్ ద థ్రోట్ కెన్ కాజ్ ద థ్రోట్ పెయిన్ అంటే లోపల ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది గొంతులో నొప్పి రావడానికి కారణమవుతుంది. అయితే ఈ సోర్నెస్ ఆఫ్ థ్రోట్ ఈస్ జనరల్లీ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ వైరస్. జనరల్లీ ఇట్ అక్కర్స్ డ్యూ టు బ్యాక్టీరియం కాల్డ్ స్ట్రెప్టోకోకస్. ఇంతకుముందు మ్యాక్సిమం ఎక్కువ మందికి ఎలా వస్తుంది అంటే సోర్నెస్ ఆఫ్ థ్రోట్, ఈ థ్రోట్లో ఇన్ఫ్లమేషన్, గాయం, పుండు ఎలా వస్తుంది అంటే బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇప్పుడు వైరస్ వల్ల చాలా వస్తున్నాయి అనుకోండి, బట్ నార్మల్గా వచ్చేది ఏంటి అంటే స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీన్నే స్ట్రెప్టో థ్రోట్ అంటారు, స్ట్రెప్టో లేదా స్ట్రెప్ థ్రోట్ అంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రెప్ థ్రోట్. అయితే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ ఆన్ అవర్ సాఫ్ట్ టిష్యూస్ ఆర్ మ్యూకోసా. ఈ గొంతులో ఏదైతే సాఫ్ట్ టిష్యూ ఉంటుంది కదా లోపల, అంటే స్మాల్ మజిల్ అనుకోండి, కండరం ఏదైతే ఉంటుందో ఆ కండరాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ డ్యామేజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, దిస్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎడిమాస్. ఈ ఇన్ఫ్లమేషన్ ఏమంటాను, ఇన్ఫ్లమేషన్ అంటే గాయం, అక్కడ చిన్న పుండులాగా కావడం. మీకు దెబ్బ తగిలినప్పుడు రాపిడి అయినప్పుడు పైన ఒక లేయర్ పోతుంది కదా, రెడ్ కలర్ అవుతుంది కదా, అలా అయ్యేదాన్ని ఎడిమాస్ అంటారు. ఆర్ యూజువల్లీ ఫిల్డ్ విత్ వాటర్. అయితే అలా అయ్యి ఏమవుతుంది అంటే మీకు పైన ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ఇక్కడ మీకు స్మాల్ చికెన్ పాక్స్ అయినప్పుడు మీకు పొక్కుల్లాగా వస్తాయి కదా, బొగ్గలు అంటారు. సో అలా అందులో లోపల వాటర్ ఉండి ఆ పొక్కులు వస్తాయి మీకు, గొంతు లోపల చిన్న చిన్న పొక్కులు వస్తాయి. సో ఆ లోపల పొక్కుల లోపల ఏముంటాయి అంటే వాటర్ ఉంటాయి. ఓకే, మీకు ఇక్కడ చూస్తే డయాగ్రామ్లో చూస్తే మీకు ఇక్కడ కనబడుతుంది. ఏం కనబడుతుంది, ఇక్కడ గొంతు కనుక చూస్తే సెకండ్ దాంట్లో వైట్ కలర్ ఉన్న బ్యాక్గ్రౌండ్, వైట్ కలర్ ఉన్న దాంట్లో సెకండ్ దాంట్లో చూస్తే లెఫ్ట్ సైడ్ ఏమో నార్మల్ థ్రోట్ అంటే వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్, నార్మల్గా ఉన్నప్పుడు థ్రోట్ ఎలా ఉంటుంది. రైట్ సైడ్ కనుక చూసినప్పుడు ఇక్కడ బ్యాక్టీరియా ఆర్ వైరస్ అటాక్ అయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ కనుక జరిగితే పొక్కులు వచ్చాయి చూడండి, ఇక్కడ స్మాల్ బబుల్స్ లాగా ఫామ్ అయినాయి. ఓకే, సో దీన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటున్నాం. తర్వాత అది రెడ్ కలర్లో మారుతుంది, బాగా రెడ్ కలర్లో మారుతుంది. ఇందులో లోపల ఏముంటుందంటే వాటర్ ఉంటుంది, బ్యాక్టీరియా కూడా ఉంటుంది లోపల. ఓకే, సో దీన్నే స్వాలెన్ టాన్జిల్స్ అంటున్నాం కొన్నిటిని, ఇక్కడ మీకు కనబడుతుంది. అయితే దీనికి కారణం ఏంటి, ఒకటి వైరస్కి మీకు స్పైక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇది ఎస్పెషల్లీ కరోనా వైరస్ లా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇటువైపు చూస్తే రైట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఏముంది, స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా. ఇది నార్మల్గా మీకు జలుబు ఇట్లాంటి
అయినప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా మీకు లోపలికి వెళ్తుంది. అది ఇలా ఉంటుంది. ఓకే. సో కామన్ సిమ్టమ్స్ ఏంటి? ఇచ్చి సెన్సేషన్, గొంతులో మీకు దురదగా ఉంటుంది. స్వాలెన్ గ్లాండ్స్ ఆర్ టాన్సిల్స్, లోపల గ్లాండ్స్ కొంచెం స్వాల్ అవుతాయి, ఉబ్బినట్టు అవుతాయి, టాన్సిల్స్ వస్తాయి. నెక్స్ట్ పెయిన్, గొంతులో పెయిన్ ఉంటుంది, దురద ఉంటుంది, బ్రీత్ తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్ కామన్ సిమ్టమ్స్, సోర్ థ్రోట్. అయితే ఇప్పుడు మరి సాల్ట్కి వాటర్కి ఇవి రెండు మిక్స్ చేసినప్పుడు వీటి రోల్ ఏంటి అసలు? ఇవి ఎందుకు మిక్స్ చేస్తున్నాం అంటే, నార్మల్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ లెస్ రాదర్ దాన్ సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ ఈజ్ హైపర్టోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? హై కాన్సన్ట్రేషన్, కొంచెం సాంద్రత ఎక్కువ ఉంటుంది. మీరు సాంద్రత కనుక తీసుకుంటే నార్మల్ వాటర్ 1000 kg/m³ ఉంటే, సాల్ట్ వాటర్ కనుక తీసుకుంటే 1025 to 1050 kg/m³ ఉంటుంది డెన్సిటీ. సో అట్లాగే ఇక్కడ కెమికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దేనిది? సాల్ట్ వాటర్. ఎట్ ద సేమ్ టైం దీని pH వాల్యూ 7.6 to 8.2 వరకు ఉంటుంది. 7.6 to 8.2 వరకు ఉన్నదంటే దానికి కారణం దాన్ని ఏమంటున్నాం మనం? బేస్ అంటున్నాం. ఓకే. లెస్ దెన్ 7 ఉంటే అసిడిక్ కండిషన్. మీకు సోర్ థ్రోట్ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో, ఏ వాటర్? ఆ ఇన్ఫ్లమేషన్ లోపల, పొక్కుల లోపల ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది అసిడిక్ కండిషన్లో ఉంటుంది. తర్వాత మీకు ఈ సాల్ట్ వాటర్ ఏదైతే ఉందో అది బేస్ కండిషన్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సాల్ట్ వాటర్ ఈజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ దెన్ ది వాటర్ ఇన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా లోపల కూడా ఫ్లూయిడ్ ఉంటుంది. సో అది అసిడిక్ కండిషన్లోనే ఉంటుంది. ఈ సాల్ట్ వాటర్ మోర్ కాన్సన్ట్రేషన్ రాదర్ దాన్ బ్యాక్టీరియల్ ఫ్లూయిడ్. బ్యాక్టీరియాలో ఉండే ఫ్లూయిడ్ కంటే కూడా సాల్ట్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ వి గార్గిల్ విత్ సాల్ట్ ఇన్ హాట్ వాటర్? హాట్ వాటర్లో కనుక సాల్ట్ వేసి గార్గిల్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, మీకు లోపల ఈ పొక్కుల కన్నింటిని మీరు జూమ్ చేసి చూస్తే, ఈ పొక్కులన్నింటికి కూడా ఒక స్మాల్ థిన్ మెంబ్రేన్ ఉంటుంది. మీకు ఆస్మోసిస్ ప్రాసెస్ ఐడియా ఉంది. ద మెయిన్ ప్రిన్సిపల్ ఇస్ ఆస్మోసిస్. ఆస్మోసిస్ అంటే ఏంటి? స్మాల్ మెంబ్రేన్ అంటే ఏంటి? పొర, థిన్ పొర, అంటే సన్నటి పొర ఉంటుంది. సో ఆ సన్నటి పొరలో నుంచి వాటర్ అనేది లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకి వెళ్తుంది. సింపుల్, మీకు కిస్మిస్లు తీసుకోండి. కిస్మిస్ని వాటర్లో నానబెట్టారు. వాటర్లో నానబెట్టినప్పుడు బయట వాటర్ ఏమో కొంచెం పొల్యూటెడ్ వాటర్ ఉందనుకోండి. ఓకే. సో అది ఆ సన్నటి పొరల్లో నుంచి, కిస్మిస్లో నుంచి లోపలికి వాటర్ వెళ్తుంది. అది నానబెట్టిన తర్వాత లోపల దాన్ని ఇట్లా మీరు ప్రెస్ చేసినప్పుడు అందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది. సో అది ప్యూర్ వాటర్. అంటే ఈ థిన్ మెంబర్లో నుండి వాటర్, బయట ఉన్న వాటర్ లోపలికి వెళ్ళింది. దట్ ఈస్ ఆస్మోసిస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ సన్నటి పొరలో ఏదైతే గాయమైన దగ్గర పొర ఉందో లోపల పొక్కుల దగ్గర, ఆ పొక్కుల లోపల ఉన్నటువంటి వాటర్, లో కాన్సన్ట్రేషన్ వాటర్, అది బయటకు వచ్చేస్తుంది. దాన్నే ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా వస్తుంది. ఈ పోరస్ పార్టీషన్ సెపరేట్స్. పోరస్ పార్టీషన్ అంటే ఏంటి? ఇక్కడ మీకు పోరస్ మెటీరియల్ తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్, సమ్ కైండ్ ఆఫ్ స్టోన్స్, కొన్ని వాటర్ని అలౌ చేసేది పోరస్ పార్టీషన్. సో ఇట్ సెపరేట్స్ డైల్యూట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. దెన్ ద డైల్యూట్ సొల్యూషన్ పర్మిట్స్ త్రూ ద పోరస్ పార్టీషన్ ఇంటూ ద కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఈ పోరస్ పార్టీషన్ ఏం చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది. దేన్ని ఒక తెరలాగా ఉంటుంది, ఒక కట్టెలాగా. ఇది ఏం చేస్తుంది? డైల్యూటెంట్ ఫ్లూయిడ్ ఒకవైపు ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ ఒకవైపు ఉంటుంది. ఈ డైల్యూట్ ఫ్లూయిడ్ లేకపోతే వాటర్, లిక్విడ్ ఏదైతే ఉందో అది అండ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ని రెండు వేరువేరుగా చేసి పెడుతుంది ఈ పోరస్ పార్టీషన్. తర్వాత ఇది ఏం చేస్తుంది? ఇట్ పర్మిట్స్ త్రూ ద పోరస్ పార్టీషన్. ఈ పోరస్ ద్వారా ఏం చేస్తుంది? ఈ డైల్యూట్ ఫ్లూయిడ్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లోకి పంపిస్తుంది. ద మెంబ్రేన్ ఆఫ్ ద సెల్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ టిష్యూ యాక్ట్స్ యాజ్ ఏ పోరస్ పార్టీషన్. ఇక్కడ పోరస్ పార్టీషన్ ఏదిగా పనిచేస్తుంది అంటే ఒక తెరలాగా ఏది పనిచేస్తుంది అంటే, మెంబ్రేన్ ఆఫ్ ద సెల్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ,
ఏదైతే ఇబ్బంది పడుతుందో ఒక ఒక కణజాలం ఒక లోపల ఉన్నటువంటి కండరాయి ఏదైతే ఉందో ఆ గొంతు లోపల అది దాంట్లో ఉన్న సెల్లే ఏం చేస్తుంది, ఒక కణం ఒక పార్టీషన్ లాగా పనిచేస్తుంది, ఒక తెరలాగా పనిచేస్తుంది. లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. ఎప్పుడైనా మీకు తెలుసు, కెమిస్ట్రీలో చదువుకునే ఉంటారు. అయితే ఇక్కడ 2 రకాలు పనిచేస్తుంది. ఈ హాట్ వాటర్ ప్లస్ సాల్ట్, ఇవి రెండు కలిసి 2 రకాలుగా మనకు యూజ్ అవుతాయి. ఒకటి, ఇన్సైడ్ వాటర్ కమ్స్ అవుట్ ఇన్ టు ద సాల్ట్ వాటర్. ఈ సెల్ ఇన్ఫ్లమేటరీ మెంబ్రెయిన్ ఆఫ్ ద సెల్ ఏదైతే ఉందో ఆ టిష్యూలో ఉన్నటువంటి సెల్, అందులో ఉన్నటువంటి వాటర్, ఆ వాటర్ లో కాన్సన్ట్రేటెడ్ వాటర్ అదేం చేస్తుంది, కమ్స్ అవుట్ ఇన్ టు ద సాల్ట్ వాటర్. మీరు బయట నుంచి నోట్లో నుంచి సాల్ట్ వాటర్ తీసుకుంటారు కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఆ గాయంలో, ఆ పుండులో, లేకపోతే ఆ స్మాల్ చిన్న పొక్కులలో పాక్స్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది సాల్ట్ వాటర్లోకి వస్తుంది. ఓకే, నోట్లో ఉంటుందిగా సాల్ట్ వాటర్, అందులోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్నది మొత్తం వాటర్ అంతా కూడా బయటికి లాగుతుంది, బయటికి వచ్చేస్తుంది, నోట్లోకి వచ్చేస్తుంది. తర్వాత మీరు ఆ వాటర్ని మింగొద్దు, ఆ వాటర్ మింగద్దు, మీరు బయటికి ఉమ్మేసేయాలి గాగుల్ చేసిన తర్వాత. తర్వాత సెకండ్ యూజ్ ఏంటి, బ్యాక్టీరియల్ గ్రాడ్యువల్లీ లూజ్ దేర్ బాడీ ఫ్లూయిడ్, ఫైనల్లీ దే విల్ బికమ్ డీహైడ్రేట్. నేను ఇంతకుముందే చెప్పాను బ్యాక్టీరియాలో కూడా ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పాను. ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ కూడా ఇదేం చేస్తుంది, స్లోలీ లూజ్ దేర్ బాడీ ఫ్లూయిడ్, ఫైనల్లీ దే విల్ బికమ్ డీహైడ్రేట్. ఇందులో ఉన్న లో కాన్సన్ట్రేట్ ఫ్లూయిడ్ కూడా ఏమవుతుంది, హై కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ లోకి వచ్చేస్తుంది, హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ లోకి వచ్చేస్తుంది, దట్ ఈస్ సాల్ట్ వాటర్. సో ఇప్పుడు డీహైడ్రేట్ అవుతుంది, బ్యాక్టీరియాలో ఎటువంటి ఫ్లూయిడ్ లేదు, ఆటోమేటిక్ ఏమవుతుంది, అది చనిపోతుంది, డియాక్టివేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ప్లాస్మోలిసిస్. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా లో కాన్సన్ట్రేషన్ ఫ్లూయిడ్, అది హై కాన్సన్ట్రేషన్ ఫ్లూయిడ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్టీరియా డిహైడ్రేట్ అయి చనిపోయే ప్రాసెస్ని ఏమంటున్నాం, ప్లాస్మోలిసిస్ అంటున్నాం. క్లియర్? అయితే మీకు ఈ ప్రాసెస్ మెంబ్రెయిన్లో నుంచి ఇక్కడ మీకు కనబడుతుంది, ఈ మధ్యలో ఉంది మెంబ్రెయిన్, ఒక పొర, సన్నటి పొర అనుకోండి. లెఫ్ట్ సైడ్ లో కాన్సన్ట్రేషన్ ఫ్లూయిడ్ ఉంది, రైట్ సైడ్ హై కాన్సన్ట్రేషన్ ఫ్లూయిడ్ ఉంది. సో ఇప్పుడు ఈ లో కాన్సన్ట్రేషన్ ఫ్లూయిడ్ ఈ మెంబ్రెయిన్ ద్వారా హై కాన్సన్ట్రేషన్లోకి వెళ్తుంది. ఈ మెంబ్రెయిన్ అంటే ఏంటిది, ఇక్కడ సన్నటి పొర, మీకు లోపల ఉన్న కండరాయి ఏదైతే ఉందో కణజాలం, సో దాని పొరలో నుంచి వాటర్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది, అందులో ఉన్న మోలాక్యూల్స్, ఆ పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. చూడండి, మీకు ఇందులో ఈ పెద్దవి బాల్స్ ఏంటి, ఇవి సాల్ట్ మోలాక్యూల్స్ అనుకోండి, సాల్ట్ వేసాం. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తుంది కదా, ఆరో మార్క్ కనబడింది కదా. సో మీరు చూడండి, ఇందులో ఉన్నవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతున్నాయి మ్యాక్సిమం. అవన్నీ ఏం చేస్తున్నాయి, ఈ పెద్ద పెద్ద బాల్స్కి ఏవైతే ఉన్నాయో ఈ బాల్స్కి అన్నీ కూడా స్టిక్ అయ్యి ఈ క్వాంటిటీ స్లోగా ఏమవుతుంది, ఇటువైపు పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఉన్న ఫ్లూయిడ్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా రైట్ సైడ్లోకి వచ్చి ఈ పైకి ఫ్లూయిడ్ పెరిగింది, కనబడుతుంది కదా మీకు. ఓకే, స్లోగా పెరిగింది, ఇది ప్రాసెస్. దిస్ ఈజ్ హైపర్టోనిక్ ప్రాసెస్, హైపర్టోనిక్ అంటాం. ఓకే, నెక్స్ట్ మీకు ఒక సెల్ టిష్యూ తీసుకున్నప్పుడు, నాట్ ఏ టిష్యూ, ఒక టిష్యూ తీసుకున్నప్పుడు ఆ టిష్యూలో ఏం జరుగుతుందంటే, మీరు హాట్ వాటర్ని గాగుల్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ బ్లడ్ స్ట్రీమ్స్ అన్నీ కూడా అంతకుముందు ఏంటి, కొంచెం స్ట్రక్ అయి ఉంటాయి, కొంచెం డిస్టర్బ్ అయి ఉంటాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే మీకు క్యాపిలరీ యాక్షన్ ద్వారా అదంతా కూడా క్లీన్ అవుతాయి, బ్లడ్ లోపల ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా క్లీన్ అవుతాయి. సో క్లీన్ అయ్యి కొంచెం క్లీన్ అవ్వడం అంటే వాటికి కొంచెం మసాజ్ చేసినట్టు అవుతాయి ఈ హాట్ వాటర్ మీరు ఇచ్చిన తర్వాత. అప్పుడు ఏమైంది అంటే ఈ క్యాపిలరీ యాక్షన్ వల్ల బ్లడ్ అనేది స్ట్రీమ్స్లో అంటే అందులో ఫాస్ట్గా ఫ్లో అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక టిష్యూ తీసుకొని దాన్ని కట్ చేస్తే లాంగిట్యూనల్గా ఒక కట్ చేసి చూసినప్పుడు ఇందులో నుంచి వెళ్ళి మీకు ఏమవుతుంది, మీకు ఇక్కడ కనబడుతుంది క్లియర్గా డిఫ్యూజన్ ప్రాసెస్. ఇదంతా మెడికల్ టర్మ్స్, మనకు అవసరం లేదు. సో ఒక టిష్యూ నుంచి వెళ్ళి బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి బ్లడ్ ఫ్లో అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ ఏమైంది అంటే మీకు క్యాపిలరీ యాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది.
మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాల్ట్ వాటర్ గార్గిల్ హెల్ప్స్ టు వాష్ అవే అన్వాంటెడ్ మ్యూకస్ అండ్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో టు ద థ్రోట్. మీకు లోపల మ్యూకస్ ఉంటుంది, నంజు లేదా తెమడ అంటారు. సో అది ఉంటుంది, అది బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ ఫైటింగ్ సెల్స్ ఉంటాయి కదా ఈ బ్లడ్ లోపల, అంతవరకు కొంచెం కుంగి కృషించిపోయి ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అవన్నీ కూడా ఈ హాట్ వాటర్ ప్లస్ సాల్ట్ ఇవి రెండు యాడ్ అవ్వగానే ఏమైంది, కొంచెం మంచి యాక్టివ్ అవుతాయి, మీకు క్యాపిలరీ యాక్షన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫాస్ట్గా ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఫైటింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ లోపల, అంటే ఇన్ఫెక్షన్ని తట్టుకొని వాటితో ఫైట్ చేసేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా మీద లేకపోతే ఇన్ఫెక్షన్ మీద అటాక్ చేస్తాయి. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, సాల్ట్ వాటర్ ఎంటర్స్ ద థ్రోట్, ద సొల్యూషన్ హెల్ప్స్ టు న్యూట్రలైజ్ ద యాసిడ్స్ ఇన్ ద థ్రోట్. మీకు ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పాను, మీకు లోపల ఏముంటుందని చెప్పాను, ఇన్ఫ్లమేషన్ జరిగిన ప్లేసెస్లో ఈ లోపల మీకు మొత్తం కూడా అసిడిక్ కండిషన్లో ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మీకు సాల్ట్ సొల్యూషన్ పిహెచ్ వాల్యూ మోర్ దెన్ 7, గ్రేటర్ దెన్ 7 ఉంటుందని చెప్పాను, అంటే బేస్. సో ఇప్పుడు ఈ బేస్ వెళ్ళి ఈ యాసిడిక్ కండిషన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది, కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఓకే, సో అదొక పాయింట్. నెక్స్ట్, అయితే మరి ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ పిహెచ్ వాల్యూ పెంచాలి అంటే సమ్ టైమ్స్ మనం ఏం చేయాలి అంటే సోడియం బైకార్బోనేట్ని యాడ్ చేస్తే ఇంకా మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ సాల్ట్ ఒకటే కాకుండా సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, నాట్ బేకింగ్ పౌడర్. ఓకే, సో ఇది యాడ్ చేయాలి. సో ఇది ఎంత ఎంత కాన్సన్ట్రేషన్ తోటి యాడ్ చేయాలి, 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. ఇవి రెండు యాడ్ చేసి ఎందులో యాడ్ చేయాలి, 200 ml ఆఫ్ ప్యూరిఫైడ్ వాటర్. ఒక గ్లాస్ 200 ml వాటర్ తీసుకుంటే లెస్ దెన్ పావు లీటర్ అనుకోండి. సో 200 ml తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా రెండు యాడ్ చేసి స్టిర్ చేసి మిక్స్ చేసి గాగుల్ చేయాలి. అప్పుడు మీకు రిలీఫ్ ఉంటుంది. అయితే మీకు ఇందులో సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా, సాల్ట్ కంటెంట్ ఎక్కువైనా కూడా మళ్ళీ మ్యూకస్ మెంబ్రెయిన్ ప్రాబ్లం వస్తాయి. సో మరీ సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. ఓకేనా, సో అది కూడా ప్రాబ్లమే. అయితే ఇది టెంపరీ రిలీఫ్ ఇవ్వడానికి మాత్రమే పనిచేస్తుంది, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ కావాల్సిందే. అంటే మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉంటే తగ్గిపోతుంది, థ్రోట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఏం చేయాలి, డాక్టర్ని కన్సల్ట్ కావాలి, తర్వాత డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ని వాడాల్సిందే. సో ఈ విధంగా మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గాగుల్ చేసినప్పుడు, సాల్ట్ వాటర్ తోటి గాగుల్ చేసినప్పుడు పెయిన్ రిలీఫ్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అన్నదానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.